హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేనైతే ఇంకొక రకమైన వంట చేస్తున్నాను. అదేమిటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, బీరకాయ ఎగ్ కర్రీ. ఇప్పుడైతే కావాల్సి చూసేద్దాము. 1/2 కేజీ బీరకాయలు, 3 ఎగ్స్, రుచికి సరిపడా కారము, పచ్చిమిర్చిని అయితే ముందుగా మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, కరివేపాకు, ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి అలా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత చిటికెడు పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. అలా మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే బీరకాయలను అందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం బీరకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. బీరకాయలు అయితే మంచిగా మగ్గిపోవాలి. వాటర్ అయితే పైకి వచ్చేస్తాయి. ఎటువంటి వాటర్ కూడా పోసుకోకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. అది మన ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కారం పొడి అలా వేసుకొని ఇప్పుడైతే మొత్తాన్ని అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ చూసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే నేను 3 ఎగ్స్ చూపించాను కదా, అవి అందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అలా ఎగ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎగ్స్ను టర్న్ చేసుకోవాలి. అలా 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 కుదరని పని ఫ్రెండ్స్ అని ఒకసారి మొత్తం అలా కలిపేసాను చూడండి ఫ్రెండ్స్. నేను మాట్లాడే దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. చివరిగా అయితే ధనియాల పొడి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, బీరకాయ ఎగ్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వడం ఫ్రెండ్స్. ఒక్కసారి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.